అందరికీ నమస్కారం. మనకి ఆకుకూరలు చాలా రకాలు ఉంటాయి. మనకి మామూలుగా గోంగూర, తోటకూర ఉన్నాయనుకోండి. తోటకూరలో తెల్లదే ఉంటుంది, చిలక తోటకూర ఎర్రదే ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అలాగే గోంగూరలో కూడా తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని మనం పిలుస్తాం. ఇదేమో మొత్తం అంతా కాండం కూడా ఆకుపచ్చగా ఉంటుంది, దీన్ని తెల్ల గోంగూర అంటారు. ఇదేమో ఎర్ర గోంగూర. ఇది కాండం అక్కడక్కడ కనుపుల దగ్గర ఎర్రగా ఉంటుంది, అందుకని ఎర్ర గోంగూర అంటారు. మామూలుగా ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అలాగే మీకు మొక్క అంతా ఎర్రగా ఉన్న గోంగూర ఎక్కడ చూసారు మీరు? ఇది మొత్తం కాండం అంతా ఎర్రగా ఉంటుంది. ఇది గోంగూర తినేది. ఇది దీనికన్నా మంచిది అనమాట. ఇది మామూలుగా మనం ఎర్రగా ఉంటే మంచిదని అనుకుంటుంటాం. అరటిపళ్ళు మామూలుగా ఉన్నదానికి ఎర్రటిపళ్ళకి మంచిది అనుకుంటే ఎలా అనుకుంటామో అలాగే ఈ గోంగూర ఇలా ఎర్రగా ఉన్న దాంట్లో ఇంకా మంచిది. మామూలుగా ఏంటంటే మనకి ప్రోటీన్ తయారవ్వాలనుకోండి, అమైనో యాసిడ్స్ కావాలి. అవన్నీ రకరకాల దాంట్లో ఉంటాయి. అమైనో యాసిడ్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కడా లేనిది ఒక రకం మాత్రం ఇందులోనే ఉందన్నమాట. ఇది ఇందులో పుష్కలుగా ఉంది. ఆ ఒక రకం ఇందులోనే దొరుకుతుంది. అందుకేంటంటే ఇది రక్తం బాగా పడుతున్నాం, రక్త వృద్ధి కలుగుద్ది. అలాగే మన నాలుగే చెప్పేస్తామండి ఏది తినాలో వద్దు అనేది. మనకు అక్కలేనేమో మన సెన్స్ చెప్తూ ఉంటుంది. మనకి ఏం కావాలో మనకి కావాల్సినట్లు తినమంటుంది, అక్కడనే వద్దు అని చెప్పేస్తుంటారు. కొంచెం సెన్స్ శ్రద్ధ పెడితే తెలుస్తూ ఉంటుంది ఏం తినాలి ఏం తినకూడదని.